హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీలత. ఓకే, ఇవాళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మన రోజ్ ఫ్లవర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, రోజ్ ఫ్లవర్ పేపర్తో ఎలా రెడీ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా, A4 షీట్ పేపర్. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. ఎన్ని టైప్స్. ఓకే, ఎన్ని టైప్స్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దీన్ని ఏం చేయాలంటే ఇలా కట్ చేయండి. అన్ని పేపర్స్ ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా, అన్నీ సేమ్ సైజు రావాలి. నెక్స్ట్ స్క్వేర్ షేప్లో ఉండాలి. స్క్వేర్ షేప్లో ఉంటే మనకు కటింగ్కి ఈజీగా ఉంటుంది కాబట్టి స్క్వేర్ షేప్లో ఉండాలి. ఓకేనా, దీన్ని అన్నీ సేమ్ వేలో ఉండాలి. నెక్స్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి. అన్ని స్మాల్ పీసెస్ ఉన్నాయి కదా, సో దీన్ని ఇలా కట్ చేసేసుకుంటే మనకు ఆ రోజ్ ఫ్లవర్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పేపర్ కూడా సేమ్ ఇలానే. ఓకే, స్క్వేర్ పేపర్ లాగా కట్ చేసేసుకొని అన్నీ నీట్గా వచ్చేస్తాయి. మనం పేపర్తో కూడా ఇలాంటివి ఈజీ వే ట్రిక్లో అన్నీ రెడీ చేసుకోవచ్చు. సైజు ఉంటే మనకు ఫ్లవర్ అనేది షేప్ రాదు, ఫ్లవర్ వస్తుంది. డిఫరెంట్ సైజు ఉంటే మనకు ఫ్లవర్ అనేది షేప్ రాదు, ఫ్లవర్ వస్తుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా కట్ చేయాలి. నెక్స్ట్ దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. మనకు అన్నీ సేమ్ సైజు ఉండాలి కదా. మనకు డిఫరెంట్ సైజు ఉంటే మనకు ఫ్లవర్ అనేది షేప్ రాదు, ఫ్లవర్ వస్తుంది. పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసింది కదా. ఫ్లవర్ షేప్ వచ్చేసింది. ఫ్లవర్, దిస్ ఈజ్ రోజ్ ఫ్లవర్.